ఓం నమో నారసింహ నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనము నరసింహ స్వామికి పూజ ఏ విధంగా ఆచరించాలి, స్వామివారి పూజ చేయాలి అంటే చాలా మంది భయపడుతూ ఉంటారండి. స్వామివారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా, అలానే ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మన హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్ల చతుర్దశి తిథి రోజున నరసింహ అవతారం అనేది ఉద్భవించినట్లుగా మనకి పురాణాల్లో అయితే ఉందండి. ప్రతి ఒక్కరికి భక్త ప్రహ్లాదుని స్టోరీ తెలుసు కదా అండి. భక్త ప్రహ్లాదుని స్టోరీలో దుష్ట శిక్షణ కోసం హిరణ్యకశిపుణ్ణి వధించడానికి స్వామివారు దశ అవతారాలలో 4వ అవతారంగా నరసింహస్వామి అవతారం అయితే మనకి ఈ రోజునైతే ఉద్భవించిందండి. ముందుగా అయితే 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. వైశాఖ మాసం శుద్ధ చతుర్దశి తిథి వచ్చేసి మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈ రోజున చతుర్దశి తిథి వచ్చేసి మనకి మే 10వ తేదీన శనివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి మే 11వ తేదీన ఆదివారం రోజున రాత్రి 7 గంటల వరకు మనకి చతుర్దశి తిథి అయితే ఉంటుందండి. నార్మల్గా మనం హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఆదివారం రోజైతే మే 11వ తేదీన నృసింహ జయంతి పండుగనైతే మనం జరుపుకుంటామండి. అయితే చాలా మంది ఇక్కడ ఏంటంటే శనివారం కూడా జరుపుకోవచ్చా అన్న డౌట్ అనేది చాలా మందిలో ఉంటుందండి. మనకి శనివారం రోజున నరసింహ జయంతి అంటే చతుర్దశి గడియలు సాయంత్రం నుంచి ఉన్నాయి కాబట్టి మీరు కుదిరితే సాయంత్రం కూడా మీరు నరసింహస్వామికి పూజ అనేది చేసుకోవచ్చండి. చాలా చాలా మహిమాన్వితమైన రోజు అండి. ఈ రోజున ఎవరైనా సరే శత్రువులతో బాధపడుతున్న వాళ్ళు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా కోర్టు కేసులు అలానే మృత్యువుతో పోరాడుతున్న వాళ్ళు ఈ శక్తివంతమైన రోజున తప్పకుండా ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి లక్ష్మీ నారసింహస్వామిని అయితే పూజిస్తే ఆ స్వామి వారి అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుందండి. చాలా శక్తివంతమైన రోజు అండి, అస్సలైతే వదులుకోవద్దు. హిందూ పురాణాల ప్రకారం దుష్ట శిక్షణ కోసం ఎన్నో అవతారాలు అవతరించాడండి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుని దశ అవతారాలలో 4వ అవతారమే శ్రీ నారసింహ అవతారము. లక్ష్మీదేవిని సంబోధించి శ్రీని చేర్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిగా అయితే మనం ఆరాధిస్తామండి. ఈ రోజున పూజ ఎలా చేయాలి అంటే చెప్పాను కదండి, ఆదివారం రోజునైనా మీరు పూజ చేసుకోవచ్చు. కొంతమంది సెంటిమెంట్గా శనివారం రోజున అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు శనివారం రోజున సాయంత్రం కూడా మీరు లక్ష్మీ నరసింహస్వామికి పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు ఒకవేళ శనివారం కుదరకపోతే ఆదివారం పూజ అనేది చేసుకోవచ్చు. ఆదివారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని గుమ్మానికి ముగ్గులు అనేటివి చక్కగా వేసుకొని తర్వాత దేవుని రూమ్లో అయితే దేవుని పటాలకి పసుపు కుంకుమ గంధం బొట్లు అనేటివి చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి. మీ ఇంట్లో దేవుని రూమ్లో కనుక ప్లేస్ కనుక ఉంటే అక్కడ పూజ అనేది చేసుకోవచ్చు. లేదండి మా ఇంట్లో ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద ఒక వస్త్రం అనేది వేసుకొని స్వామివారి ఫోటో అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి, స్వామివారి ఫోటో అనేది మాకు ఇంట్లో పెట్టుకోవాలంటే భయంగా ఉందండి, మరి మేము ఏ ఫోటోని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అంటే ఎప్పుడు కూడా స్వామివారి పక్కన లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో, అలానే స్వామివారి ఫేస్ అనేది చిరుహాసం అంటే కొద్దిగా స్మైల్తో ఉన్నటువంటి ఫేస్ని అయితే మనము ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాలండి. అంతేకాని స్వామివారు రౌద్రంగా ఉన్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు అలా ఉన్నటువంటి ఫోటోలు అయితే ఇంట్లో అయితే పెట్టుకోకూడదండి. కొంతమందికి ఇంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారండి. వాళ్ళైతే నిత్యం వాళ్ళ ఇంట్లో స్వామివారి ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. ఇంటి ఆనవాయితీ లేని వాళ్ళు స్వామివారి ఫోటో పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారండి. భయం అయితే ఏం పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే స్వామివారు చాలా శాంతమూర్తులండి. ఓన్లీ దుష్ట శిక్షణ కోసం మనకి ఆ అవతారం అనేది ఉద్భవించిందండి. అంతేకాని మీరు స్వామివారి ఫోటో పెట్టుకోవడంలో మీరు ఎటువంటి టెన్షన్ అనేది ఎటువంటి భయం అనేది పెట్టుకోకండి. ఒకవేళ మీకు ఏదైనా మనసులో అలా అనిపించినప్పుడు విష్ణుమూర్తి ఫోటో కనుక ఉన్నా లేదా విష్ణుమూర్తి దశ అవతారాలలో ఏ అవతారం ఫోటో ఉన్నా కూడా మీరు ఇంట్లో అయితే పెట్టుకొని స్వామివారిగా మీరు భావించి పూజ అనేది చేసుకోండి. నేనైతే ఇక్కడ స్వామివారి ఫోటోకి చక్కగా పూల మాల అలానే గంధం బొట్లు అనేటివి పెట్టుకున్నాను. స్వామివారి ఫోటోకి ఇరువైపులా 2 దీపారాధన కుందులు అనేటివి ఏర్పాటు చేసుకున్నానండి. ఈ రోజున స్వామివారికి రకరకాల అవతారాలు అయితే ఉన్నాయండి. నరసింహ అవతారాలలోనే మనకి నవనారసింహ అనేటువంటి 9 నామాలతో ఎక్కువగా స్వామివారిని ఆరాధిస్తామండి. అందుకని ఈ రోజున 9 జ్యోతులతో అంటే 9 ఒత్తులతో దీపం అనేది వెలిగిస్తూ ఉంటారండి. అలానే 9 పిండి దీపాలతో మనము విష్ణుమూర్తికి ప్రీతికర
ప్రీతికరం పిండి దీపం కాబట్టి ఎక్కువగా పిండి దీపానికే ప్రాధాన్యత అనేది ఇస్తామండి. ఈ రోజున ఒకవేళ మీ ఇంట్లో నరసింహస్వామి ఫోటో లేకపోయినా, ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నా కూడా పసుపుతో చిన్న ముద్దను చేసుకొని మీరు విష్ణు స్వరూపంగా అంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామిగా భావించి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పిండి అనేది తీసుకొని దాని మీద నామం అనేది పెట్టుకొని నేను ఆ నామాన్నే నేను స్వామివారిగా భావించి పూజ అనేది చేసుకుంటున్నానండి. విష్ణుమూర్తికి ప్రీతికరమైనది తులసి దళం అండి. తులసి దళంతో పూజ కనుక చేస్తే విష్ణుమూర్తి చాలా ప్రీతి చెందుతాడండి. కాబట్టి కుదిరిన వాళ్ళు ఈ రోజున కనీసం ఒక్క తులసి దళంతోనైనా పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నారసింహ అవతారాల్లో నవనారసింహ నామాల గురించి నేను చెప్తానండి. జ్వాలా నారసింహుడు, అహోబిల నారసింహుడు, మాలోల అంటే లక్ష్మీ నారసింహుడు, వరాహ నారసింహుడు, కారంజన నారసింహుడు, భార్గవ, యోగానంద, చత్రవట, పావన నారసింహుడు, ఇలా 9 నవనారసింహ నామాలతో స్వామివారిని అయితే ప్రత్యేకంగా పూజ అనేది చేస్తారండి. ఈ 9 నామాలకి 9 జ్యోతులతో వెలిగించి కొంతమంది 9 పిండి దీపాలు అయితే పెట్టుకుంటారండి. నేనైతే ఇక్కడ 9 పిండి దీపాలను పెట్టుకొని ఈ రోజున ప్రత్యేకంగా ఎర్రటి వత్తులతో, ఎర్రటి పుష్పాలతో, ఎర్రటి అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిదండి. నేనైతే అందుకని ఎర్రటి ఒత్తులను అయితే నేను పిండి దీపాలు అయితే వేసుకున్నానండి. మేము అన్ని పిండి దీపాలు చేయలేమండి అనుకున్న వాళ్ళు పర్లేదండి, కనీసం కుదిరితే ఒక 2 పిండి దీపాలైనా చేయడానికి ప్రయత్నించండి. లేదు అనుకున్న వాళ్ళు నార్మల్ మట్టి ప్రమిదలోనే 9 ఒత్తులను మీరు వెలిగించుకొని దీపారాధన అనేది చేసుకోవచ్చండి. విడివిడిగా అయినా వెలిగించుకోవచ్చు, లేదు అనుకుంటే ఒకే ప్రమిదలో 9 ఒత్తులను వేసుకొని మీరు దీపారాధన చేసుకోండి, చాలా మంచిది. చెప్పాను కదండి, ఈ రోజు మళ్ళీ మళ్ళీ రాదు, చాలా శక్తివంతమైన రోజు అండి. కాబట్టి ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎక్కువగా అయితే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా అండి, దుష్ట శక్తులు, కొంతమందికి శరీరం అనేది సరిగా లేనప్పుడు వాళ్ళకి దెయ్యం పట్టింది, ఇలా శత్రు బాధలు, పీడ కళ్ళలు భయం నుంచి, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ లక్ష్మీ నరసింహస్వామిని కనుక ఆరాధిస్తే ఎటువంటివి కూడా ఏవి కూడా మన దరి చేరవండి. అంతటి శక్తివంతమైన పూజ అండి. ఈ రోజున స్వామివారికి పూజ అనేది చేసుకోండి. నైవేద్యం అనేది ఏం సమర్పించాలండి అంటే స్వామివారికి అంటే స్వామివారు శాంతమూర్తులుగా మనం ఈరోజు పూజిస్తాం కాబట్టి పానకంని, వడపప్పుని నైవేద్యంగా పెట్టండి. లేదు స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యము పరమాన్నం అండి, బెల్లంతో పరమాన్నం అనేది చేసుకొని సమర్పించండి. ఈరోజు పూజ విషయానికి వస్తే మనం ప్రత్యేకంగా పూజ చేస్తున్నాం కాబట్టి మొదటగా మీరు గణపతికి అయితే పూజ అనేది చేయాల్సి ఉంటుందండి. గణపతి ఫోటో విగ్రహం ఉన్న పసుపుతో చిన్న గణపతిని పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. మా ఇంట్లో గణపతి విగ్రహం ఇవేవీ లేవు అనుకున్న వాళ్ళు పర్లేదండి, కొద్దిగా అక్షింతలు పుష్పం తీసుకొని మనసులో మీరు ఓం ఘం 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 గణపతియే నమః అని ఆదిదేవుడు విఘ్న నివారకుడు ఆ గణపతికి మీరు మనసులో స్మరించుకొని నమస్కారం అనేది చేసుకొని, స్వామి నేను చేసేటువంటి పూజలో ఎటువంటి తప్పులు ఉన్నా మన్నించి నా పూజకు మంచి ఫలితంని ఇవ్వండి అని చెప్పనేసి స్వామివారిని మీరు కోరుకొని కొద్దిగా అక్షింతలు పుష్పాలను తీసుకొని మీరు నరసింహస్వామి ఫోటో ఉంటే ఫోటో దగ్గర కానీ, లేదు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నా కూడా స్వామివారి ఫోటో దగ్గర అయితే మీరు అక్షింతలు అయితే వేసుకోండి. గణేషుని పూజ అయిన తర్వాత మనము లక్ష్మీ నరసింహస్వామికి అయితే ఆరాధన చేయాల్సి ఉంటుందండి. స్వామివారి అష్టోత్తరాలు కనుక తెలిస్తే మీరు పఠించండి. ఒకవేళ మీకు స్వామివారి అష్టోత్తరాలు తెలియకపోతే నేను మీకు ఒక చిన్న అప్లికేషన్ చెప్తానండి, స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్. ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్రీ అప్లికేషన్ అండి. మనం ఎటువంటి మనీ అంతా ఏముండదండి. ఇందులో మీరు ఏ లాంగ్వేజ్లో అయినా సరే, హిందీ కావాలన్నా, కన్నడ, తమిళ్, తెలుగు ఏ లాంగ్వేజ్లో కావాలన్నా సరే మనకి ఇందులో మంత్రాలు అనేటివి ఉంటాయి. ప్రతి పూజా విధానం మీరు ఇదే కాదండి, వరలక్ష్మి వ్రతం కానివ్వండి, లేదా సంకష్ట చతుర్థి వ్రతం, అలానే కేదార గౌరీనము, ఇలా ప్రతిదీ కూడా మనకి ఈ స్తోత్రనిధి అప్లికేషన్లో అయితే మనకి ఉంటాయండి. అందులో మీరు నరసింహస్వామి అష్టోత్తరాలను టైప్ చేయగానే ఆల్మోస్ట్ స్వామివారికి సంబంధించిన నామాలన్నీ కూడా మనకి కింద కనిపిస్తాయి. కుదిరితే ఈ రోజున మీరు తులసి దళాలు కనుక దొరికితే తులసి దళంతో మీరు 108 అష్టోత్తరాలు అనేవి పట్టించుకోండి. తులసి దళాలు లేని వాళ్ళు ఎర్రటి పుష్పాలకి ప్రాధాన్యతని ఇవ్వండి. లేదు అనుకున్న వాళ్ళు మీ దగ్గర ఏ రంగు పుష్పాలు ఉన్నా, అక్షింతలతో ఉన్నా కనీసం మీరు పూజ అనేది చేసుకోండి. ఖచ్చితంగా మీరు వీటితోనే చేయాలి అని లేదండి, నిండు భక్తితో మీరు మీ దగ్గర ఉన్న వాటితో తృప్తిగా మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోండి. అలంకారాలు చేయాలి, ఆర్భాటాలు చేయాలి అని ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోకండి. నిండు భక్తితో మీకు ఉన్నంతలో మీరు పూజ చేస్తే తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం అనేది ఉంటుందండి. నేనైతే ఈ విధంగా స్వామివారికి తులసి దళాలతో అష్టోత్తర శతనామావళి అయితే పట్టించుకున్నానండి. ఈ రోజున స్వామివారు నార్మల్గా నరసింహస్వామి అంటే ఉగ్ర రూపం, అందరూ భయపడుతూ ఉంటారు కదండి. చందనంతో కూడా మీరు అష్టోత్తరాలతో అంటే చందనం మీరు వేస్తూ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున ప్రత్యేకంగా చందనం ముద్ద అనేది కూడా చేసుకొని స్వామివారి రూపంగా అయితే పూజ అనేది చేసుకుంటూ
చేసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే మనకి సింహాచల అప్పన్న స్వామి, ఎక్కువగా వరాహ నరసింహస్వామి చందనంలో అయితే మనకి సాక్షాత్తు శివుని రూపంలో అయితే మనకి అక్కడ అయితే దర్శనమిస్తారు కదండి. ఆ రూపంలో కూడా ఇంట్లో ఈరోజు పెట్టుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి. నేనైతే ఈ విధంగా అయితే స్వామివారికి తులసి దళాలతో చందనంతో పూజ అనేది చేసుకున్నానండి. తర్వాత తప్పకుండా లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే స్వామివారికి పూజ చేస్తే తప్పకుండా లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తేనే మనకి పూజ అనేది సంపూర్ణమవుతుందండి. ఎప్పుడు కూడా మీరు స్వామివారి ఫోటో ఒక్కటే తెచ్చుకోకండి. స్వామివారితో పాటు ఆ స్వామివారి తొడ మీద లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉంటారండి. ఆ అమ్మవారు ఉండేటువంటి ఫోటో తెచ్చుకొని మాత్రమే పూజ చేసుకోండి. ఎందుకంటే అమ్మవారు ఎక్కడ ఉంటారో స్వామివారు కూడా అక్కడే ఉంటారండి. అమ్మవారి పక్కనే ఉంటే స్వామివారు ఎప్పుడూ కూడా శాంతంగా, శాంతమూర్తిగా అయితే మనకి దర్శనమిస్తారు, శాంతంగా అయితే ఉంటారు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు కనీసం కుంకుమతో కానీ కనీసం ఒక 9 మంత్రాలు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని మీరు మంత్రాలంటూ పఠించుకొని పూజ అనేది చేసుకోండి. పూజ అంతా అయిన తర్వాత మీరు అమ్మవారికి దీపధూప నైవేద్యాలు అనేటివి సమర్పించి ఖచ్చితంగా ఈ రోజున ఇంట్లో టెంకాయ అనేది కొట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా అయితే మనము నరసింహ జయంతి రోజున స్వామివారికి పూజ అనేది చేసుకోండి. ఆల్మోస్ట్ మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా సరే డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఓకే అండి, నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.